హలో అండి అందరికీ. మొన్న ఊరమిరపకాయలైతే ఊరబెట్టుకున్నాం కదా, 3 రోజుల తర్వాత చూడండి ఇలా ఉన్నాయి. మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ జాలి గిన్నె అయితే మూత పెట్టుకోవాలి, కొంచెం గాలి వెళ్ళినట్టుగా. 3 రోజుల తర్వాత ఇలా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి ఎండలో పెట్టుకుందాము. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని డైరెక్ట్గా మనం స్టీల్ పళ్ళెంలోనే వేసుకుంటే అది పెరుగు కాబట్టి కొంచెం జంగు పెట్టినట్టు అనిపిస్తుంది. ప్లాస్టిక్ దాంట్లో అయినా ఏదైనా ప్లాస్టిక్ కవర్లో కూడా ఇలా మొత్తం అన్ని తీసుకొని వేసుకోవచ్చు. కాటన్ బట్టలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక కవర్ పైన వేసేసి ఈ ఎండబెడతాను. ఈ మజ్జిగ అయితే అలానే ఉంచాలి. ఇవి మళ్ళీ ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఎంత అయితే ఎండుతాయో ఆ ఎండిన తర్వాత తీసి మళ్ళీ ఆ మజ్జిగలో వేయాలి. ఈ మజ్జిగ మొత్తం ఇంకిపోయేంత వరకు, మిరపకాయలు ఎండేంత వరకు మజ్జిగలో వేసుకోవాలి. లాస్ట్ కొద్దిగా మజ్జిగ ఉన్నా సరే అది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనము కరివేపాకు మొక్కకి పోసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు కలిపేసి ఇలా 3 రోజులు ఎండబెట్టుకోవాలండి. థ్యాంక్ యూ.